నమస్తే. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఎవరెవరు ఎలా ఆడుతున్నారు? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరమ్మా? ఎవరెవరు ఎలా ఆడుతున్నారు అంటే మీరు 1 బై 1 అడిగితే నేను చెప్తాను. రష్మిక గౌడ ఎలా ఆడుతుందమ్మా? యష్మిక గౌడ ఎక్కడ ఆడింది? అరుపులే తప్పితే ఆటలైతే ఇప్పటి వరకు నాకైతే కనిపించలేదు. సోనియా కూడా ఫస్ట్ వీక్ లో నాకు అస్సలు నచ్చలేదు టు బి ఫ్రాంక్. రష్మిక గౌడ బట్ నిన్న ఆడిన ఒక గేమ్ ఏదైతే నత్త అండ్ క్యాబేజ్ గేమ్ ఏదైతే ఆడిందో గేమ్ చాలా బాగా ఆడింది. అది కూడా కంపేర్ టు ప్రేరణ తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనేది హౌస్ లో అమ్మాయిలందరిలో స్ట్రాంగ్ అనేది అందరు ఫీలింగ్ కదా. సో మనం కూడా అలానే అనుకున్నాం ఆడియన్స్. బట్ నిన్న చాలా బాగా ఆడింది సోనియా. సో అప్రిషియేట్ చేయాల్సిందే. సోనియాని మరి రతికతో పోలుస్తారు కొంతమంది. రతిక శోభా శెట్టి అంటున్నారు. అది కరెక్ట్ అమ్మా అట్లా పోల్చడం? అంతకు మించి అంటే తప్పు ఏమైనా ఉందా? అంటే నెగిటివ్ గా అంతకు మించి అంటే ఏమన్నా తప్పుగా అనుకుంటారా? ఏమనుకోరు. అంతకు మించి అయితే అంటే ఒకరికి మించి ఒకరు. అంటే బాగా ఆడుతుందా? రతికకి మించి శోభాకి అంటే ఎవరికి కంపారిజన్ లేదు. ఎవరి పర్స్పెక్టివ్ లో వాళ్ళు ఉన్నారు. జెన్యూన్ అమ్మా తను? సోనియా జెన్యూన్ జెన్యూన్ అయితే కాదండి, మాస్క్ అయితే ఉంది. ఎస్. మనకంట గురించి ఏం చెప్తారమ్మా? మణికంఠ నిజంగా ఫస్ట్ వీక్ లో సింపతి అనుకున్నారు. బట్ ఫస్ట్ వీక్ లోనే నాకు ఎక్కడో అనిపించింది ఈ అబ్బాయి మంచిగా ఆడతాడని. బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అనిపించింది. బట్ ఆ మణికంఠ ఇవాళ ఈ ప్లేస్ లో ఉండడానికి కారణం నిఖిల్ అనే అనిపిస్తుంది నాకు. అంటే యష్మిని హక్ చేసుకున్నాడు కదా, యష్మి హట్ అయిపోయింది, మరి హక్ చేసుకుంటున్నాడు అలా ఎలా చూసారా? అబ్బాయి అందరినీ హక్ చేసుకుంటున్నాడు, యష్మిని మాత్రమే కాదు. చేస్తున్నాడు అనిపిస్తుంది కదా. ఫ్లర్ట్ చేస్తున్నాడు అబ్బాయి. గేమ్ అది మనం ఏం చేయలేము. అంటే అమ్మాయిలు వెళ్ళి అబ్బాయిని హక్ చేసుకుంటే తప్పలేదు, కానీ అబ్బాయిలు వెళ్ళి అమ్మాయిని హక్ చేసుకుంటే తప్ప? అంటే యాజ్ అ ఫీమేల్ నెగిటివ్ ఏం చెయ్యట్లేదు. అబ్బాయి గేమే అది. అది కాదు నెగిటివ్ ఈ అబ్బాయి వెళ్ళి హక్ చేసుకుంటే వాళ్ళు ఎందుకు నెగిటివ్ అవుతారు? ఈ అబ్బాయి అవ్వాలి కదా. రష్మిక కూడా నువ్వు స్నేహానికి ద్రోహం చేసావు, నమ్మక ద్రోహం చేసావు, నాతో మాట్లాడకు, ప్రతి నామినేషన్ లో నిన్నే పెడతానని చెప్పి అవును అవును అవును. వాళ్ళిద్దరు ఎవరు కరెక్ట్? మణికంఠనా యష్మిక గౌడ? మణికంఠనే కరెక్ట్. మణికంఠనే కరెక్ట్. ఎస్. అంటే నిన్న చేసిన సంచాలక్ గా చేసిన దాని గురించా మీరు అనేది, లేక నామినేషన్స్ గురించా? నామినేషన్స్ గురించి ఆ అబ్బాయి ఇష్టం అది. ఇప్పుడు తన ఉద్దేశం ఏంటో అబ్బాయి చెప్పాడు, దానికి ఈ అమ్మాయి అలా రిగ్రెట్ ఫీల్ అయితే అది తన తప్పు, మనం ఏం చేయలేము. పృథ్వీ నిజం చెప్పాలంటే ఆ అబ్బాయి నిజంగా స్ట్రాంగే, బాడీ పరంగా స్ట్రాంగ్, బట్ మైండ్ పరంగా చాలా వీక్. ఆ బాడీతో పాటు ఆ బుర్రను కొంచెం హగ్గులకే వాడుతున్నాడు ఆ బాడీ. ఏమంటారు, గేమ్స్ కి ఆడట్లేదు బుర్ర. ఎవరు? నబీల్ చాలా బాగా ఆడుతున్నాడు. అసలు చాలా మంది, నేనైతే అనుకోలేదు, ఎవరిని నేను అండర్ ఎస్టిమేట్ చేయను. అబ్బాయి నాకైతే ముందుగా తెలియదు అబ్బాయి, ఎందులో నేను చూడలేదు నబీల్ ని. చూసిన తర్వాత ఈ అబ్బాయి అంటే లైక్ కామన్ మ్యాన్ లాగా వచ్చాడేమో అనుకున్నాను. సెకండ్ వీక్ చూసేసరికి అబ్బాయి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించింది, చాలా బాగా ఆడుతున్నాడు. ఎవరు కరెక్ట్ అమ్మా? వాళ్ళిద్దరు నిన్న డిస్కషన్ అయింది కదా, మరి గట్టిగా నేను గట్టిగా అరుస్తా, నీకన్నా గట్టిగా అరుస్తా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నబీలే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు అరుస్తున్నారు, ఊరికే అరుస్తున్నారు. అమ్మాయిలు అంటే అవతల పోతే అబ్బాయిలు ఏం చేయగలరు చెప్పండి? ఇంకా బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నారు అమ్మాయిలు. మరి చూద్దాం ఇవాళ నాగార్జున గారు రేపు వచ్చి ఏం చెప్తారో లేదో. నబీల్ ఉంటాడు. నిఖిల్ మాత్రం చాలా జెన్యూన్ గా ఆడుతున్నాడండి. బట్ హీ గుడ్. తను మాస్క్ వేసుకొని లేడు, తను ఎలా బయట ఉన్నాడో అలానే ఉన్నాడు. నాకు అలా ఏం అనిపించలేదు. వాళ్ళు అలా మాట్లాడుకున్నారు, అలా పోర్ట్రే చేశారేమో, కానీ ఏమీ లేదు. ఆమెకు అవకాశం వస్తే మాత్రం కిర్రాకే. ఇప్పుడు వరకు అయితే ఇచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే మొన్న నాగార్జున గారే వచ్చి కిర్రాక్ అనే ఒక బిరుదు లాస్ట్ అంటే ప్రీవియస్ వీక్ తీసేశారు, లాస్ట్ వీక్ వచ్చి ఇచ్చారు. జెన్యూన్ గానే ఉంది. అది అయితే సారీ, నేను అదొకటి నేను చూడలేదు ఆ రోజు. అది మిస్ అయ్యాను. నాకు ప్రేమతో పెట్టలేదు, దోశ ఇసిరేసింది, అలా పెట్టడం కరెక్ట్ కాదు. అంటే కొంచెం వాళ్ళు అలానే బిహేవ్ చేస్తారు. డే 1 నుంచి కూడా అలానే ఉన్నారు. మరి కావాలని అలా చేస్తున్నారా, లేకపోతే కెమెరాల్లో కనపడాలని అలా చేస్తున్నారా తెలీదు. బట్ కొంచెం హార్స్ గానే ఉంటుంది. అంటే ఒక దగ్గర కలిసి ఉన్నప్పుడు వాళ్ళే మన ఫ్రెండ్స్ అనుకుంటారు కదా, సో వీళ్ళు వాళ్ళని ఫ్రెండ్స్ గా రిసీవ్ చేయట్లేదు అనేది వీళ్ళ ఫీలింగ్. ప్రేరణ నిజంగా జెన్యూనే, బట్ పక్కన ఉండే వాళ్ళ వల్ల ఆమె
అట్లా మ్యానిపులేట్ అయిపోతుంది. గొడవ వల్ల యష్మిక తనకేం ఎస్ ఒక పండు కుళ్ళిన పండు ఒకటి ఉంటే పక్కన ఉన్న పళ్ళన్నీ కుళ్ళిపోతాయి అంటారు కదా, ఏ జరుగుతుంది అనేది నా ఇంటెన్షన్. ఎవరు నిఖిల్ అయితే ఎవరితో నడపట్లేదు. సోనియా నిన్నట్లాగానే ఆడితే ఉంటుంది, లేదంటే నెక్స్ట్ వీకే కిరణ్ యష్మిక గౌడ ఇదే బిహేవియర్ అయితే ఉండరు. విష్ణు ఆడితే ఉంటుంది. నైనిక అయితే ఈ వీక్ లో ఏమీ కనిపించలేదు. అప్పుడు తను కిరాక్ సీత కూడా కొంచెం బాగా ఆడితే ఉంటుంది, లేదంటే చెప్పలేదు. నేనైతే యష్మినే ఎలిమినేట్. సో ఎలా అనిపిస్తుంది బ్రో బిగ్ బాస్? ఏదో అన్న కోళ్ళ పందంలాగా ఎడ్ల పందంలాగా ఒకరి మీద వాడుకున్నట్లు ఏదో నడిచిపోతుంది, కానీ అంత మా పసలేదన్న ఫీలింగ్ వచ్చింది అన్న. అంత మజా రావట్లేదు, కిక్ రావట్లేదు. నిజం కిక్ అంటే బిగ్ బాస్ నిజంగా తన మాట మీద తన ఉండట్లేదు అన్న. ఉన్నాడు కదా స్టార్టింగ్ లో ఏమన్నాడు, ఈసారి క్యాప్టెన్షిప్ లేదన్నాడు. క్యాప్టెన్షిప్ లేదంటారా, నిజం క్యాప్టెన్షిప్ లేదేమో, ఇమ్యూనిటీ లేదేమో అనుకున్నాం. వాళ్ళ ప్లస్ చీఫ్ పెట్టాడు. తన మాట తనే ఉన్నాడు. ప్రైజ్ మనీ అంటాడు, మళ్ళీ ప్రైజ్ మనీ స్టార్ట్ చేస్తాడు. అసలు చూడండి ప్రతి బిగ్ బాస్ లో వినాయక చవితి చాలా గ్రాండ్ సెలబ్రేట్ చేస్తారు. సార్ వినాయక చవితి అసలు సెలబ్రేషన్ లేదు సార్. అసలు అసలు కొత్తగా అంటే మంచి స్టార్ సెలబ్రిటీ తీసుకొస్తాం అంటే అంత పసలేనులనే అదే లో బడ్జెట్ బిగ్ బాస్ అన్నట్టు ఫీల్. అంటే బిగ్ బాస్ మొన్న ఎన్కన్వెన్స్ కూలిపోయాం కదా, డబ్బులు లేదంటే నాగార్జున దగ్గర అంత చాలా లో బడ్జెట్ వెళ్ళిపోతుంది, అంత రసవంతం లేదు, అంత మా టాస్క్ లో రసవంతం లేదు, బెస్ట్ యాక్టర్స్ పెట్టలేదు అన్న ఫీలింగ్ వచ్చింది అన్న. ఏదో నడిచిపోతుంది విష్ణుప్రియ చాలా జెన్యున్ గా అనిపిస్తుంది నిజంగా. చూడండి నాకు ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది ఏంటన్నా, విష్ణుప్రియ గురించి మన సోనియాకి మాట్లాడదన్న. నీకు తల్లిదండ్రులు లేరేమో, మాకు తల్లిదండ్రులు చూస్తారా అని మాట్లాడేది. సో ఆ ప్లేస్ లో విష్ణుప్రియ ఒక గంట సేపు ఏడ్చుంటే ఎక్కడైనా సింపతి గెయిన్ అయ్యేది. కానీ విష్ణుప్రియ అట్లా చేయలేదు. అంతే నిన్న నామినేషన్ కూడా నిన్న నాగార్జున ఒక ఫుటేజ్ చూపించి సోనియా తిట్టింది నాకు ఫుటేజ్ చూపించాడు. అయినప్పుడు కూడా విష్ణుప్రియ అది రివెంజ్ తీసుకోకుండా మనసులో పెట్టుకోకుండా నామినేషన్ కూడా వేయలేదు. అక్కడ తన జెన్యూనిటీ కనిపించింది నిజంగా. విష్ణుప్రియకి ప్రేరణకి దోష గొడవ ఒకటి నడుస్తుంది కదా, దోష కాదు గుడ్డు గొడవ. నిజంగా అది చాలా సిల్లీ రీజన్ అన్న. అరే అమ్మకి ఆకలి అయింది, ప్రోటీన్స్ కోసం గుడ్డు తిన్నది. ఒక ఎక్కువ గుడ్డు తింటే మాత్రం అరే నామినేషన్ చాలా సిల్లీగా అనిపించింది. అదే పాయింట్ మళ్ళీ మళ్ళీ పట్టుకోవడం నిజంగా ఘోరంగా అనిపించింది. సో ఇంకోటి మన ప్రేరణ వర్సెస్ అఫ్రీద్ ఒక ఫైట్ నడిచిందన్న. చాలా అసలు అఫ్రీద్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతా కూత ర్యాంప్ ఆడించాడు, నిజంగా రఫ్ ఆడించాడు ఫీలింగ్ వచ్చింది. ఎందుకో యష్మి కూడా మెల్లమెల్లగా చంద్రముఖిగా మారిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే శోభా శెట్టిని లైక్ మన వీర ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి యష్మి లోపల, ప్రేరణ లోపల, ఇంకా మన సోనియా లోపల. సోనియా అయితే అసలు ఎవరిని ఇలాంతా దాటిపోయింది అన్న. రతికం దాటిపోయింది, రాధికం దాటిపోయింది, మన RX100 లో మన హీరోని దాటిపోయింది, బేబీ సినిమాలో వైష్ణవ్ దాటిపోయింది, అందరం దాటిపోయి అందరికి అక్కలాగా మారిపోయింది తనైతే. ఇంత ఘోరంగా మారిపోయింది అన్న. ఇప్పుడు లవ్ ట్రాక్ నడుస్తున్నాయి అన్నారు, మరి నీకు ఎవరెవరు అనిపించింది లవ్ ట్రాక్? లవ్ ట్రాక్ నువ్వు అన్నాను కదన్న, సోనియా అన్న ఒక పక్కన చిన్న నెట్టుకుంది, ఒక పెద్ద నెట్టుకుంది, వెనకకు అభినయం నెట్టుకోండి. సో మీరు ముగ్గుతో ఒక లవ్ ట్రాక్ నడుపుతుంది. నేను ఒక ఫోటో చూసాను, మన నిఖిల్ కిరాక్ సీత యష్మితోనే నువ్వు యష్మిని ఫ్లడ్ చేసినావు అంటే నేను చేయలేదు అంటే, కన్ను కొట్టావు అంటే నేను కొట్టినా తను కూడా కొట్టినా అనే మాట చాలా పంపించింది. తర్వాత ఈ పాయింట్ పెట్టుకుని సోనియా పోయి అరే నువ్వు మన పృథ్వీరాజ్ అంటే అరే నువ్వు అంటే నిజం యష్మిని ఇష్టపడుతున్నావా, తనకేమైతుంది అంటే సోని చుట్టూ చిన్నోడు ఉండాలా పెద్దలు ఉన్నట్లు. అది ఒక చిన్న లవ్ ట్రాక్ స్టార్ట్ అయింది అన్న ఫీలింగ్ అయితే మొన్న చెప్తున్నాడు కదా నిఖిల్ ఏదో తన అట్లా మా మీద మాట కన్నాడు, కానీ తనకు ఆ ఫీలింగ్ లేదన్న క్లియర్ గా ప్రజలకు తెలుసు, మనకు తెలుసు. కానీ సో నిఖిల్ కి అది సేమ్ సోనియాకి వీళ్ళ మధ్యలో ఏదో తెలియని గ్యాప్ అది ఫిల్అప్ అవుతుంది అన్నట్లు డౌట్ అయితే కొట్టిందన్న. నామినేషన్ లో ఫెయిర్ అండ్ ఫెయిర్ ఎవరు అనిపించింది మన నామినేషన్? నాకైతే ప్రేరణ కంప్లీట్ అన్ఫేర్ అన్న. గుడ్డు కోసం నామినేట్ చేయడం అనేది చాలా సిల్లీగా అనిపించింది. సో ఇంకోటి ఏంటంటే మన ప్రేరణ కూడా మన అఫ్రీద్ పైన నామినేషన్ కానీ అది కూడా చాలా సిల్లీగా అనిపించింది. నిన్న బొక్క అంది అంటే మన గేమ్ ఆడుతూ క్యాబేజ్ గేమ్ ఆడుతుంది. తను క్యాబేజ్ గేమ్ ఆడితే తను ఏదో మిస్టేక్ అయితే ఈ గేమ్ నువ్వు ఎవరంటే నేను సంచాలి నువ్వు అన్నాను కదా, సంచాలికి తుది నిర్ణయం అన్నా. సో సంచాలకి పట్టుకొని నువ్వు నా బొక్కల సంచాలక అన్నట్టు కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. కానీ నాకు మాస్ ఫైట్ అనిపించింది అన్న. ఎప్పుడు లేని యష్మి ఇన్ని రోజులుగా యష్మి చాలా నెగిటివ్ గా అనిపించాను. 2 సార్లు తన కెప్టెన్స్ గా ఉండి చీఫ్ గా ఉండి ఎక్కడ బయట దొరకలేని ఫీలింగ్ చాలా నెగిటివ్ అయింది. కానీ నిన్న ఒక టఫ్ ఫైట్ అనిపించింది. అంటే యష్మి వర్సెస్ సోనియాకి కరెక్ట్ గా దొరికి యష్మి అనే ఫీలింగ్ వచ్చింది. ఏం ఇచ్చిన బై కౌంటర్ చాలా దిల్ ఖుష్ అయింది, నాకు చాలా హ్యాపీ అయిపోయింది. యష్మి వర్సెస్ సోనియా తగ్గ ఫర్ ఫీలింగ్ నాకు వచ్చింది అన్న. అంటే తీసుకుని సంచాలక కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? ఎవరన్నా సోనియా సంచాలక నేను చెప్తాను, తను ఎంత చేసినా కూడా తనదే అధికారం నడవాలి, నేను చెప్పిందని వినాలి. సో నేను చెప్పిన పాయింట్ తర్వాత వేరే వాళ్ళు అంగీకరించొద్దు అన్నట్టు మారుతుంది. సో నిజంగా బిగ్ బాస్ ఒక చీప్ పాలిటిక్స్ చేస్తుంటాను. అంటే తనకు నచ్చింది చేయాలి, తన అలా చిన్న చిన్న జోక్స్ చేసి అడల్టరీ అంటది ఏదేదో మారుతుంది నిజంగా. సో ఆయన నిఖిల్ కి ఏమన్నా ఒకసారి సిగరెట్ బంద్ చేయరా నువ్వేం అడిగినిస్తా, ఇది ఫ్యామిలీ షోనా బిగ్ బాస్ షోనా నాకు అర్థం కావట్లేదు. సోనియాకి పృథ్వీరాజు బుద్ధి పెడతారు కదా, అవును
ఎలా అనిపించింది మరి? సో నేను చెప్తాను సోనియాకి అసలు వీళ్ళని అంత ఒక మాయలు పడిస్తుంది సోనియా అయితే పృథ్వీరాజ్ ఒక మాయలు పడిస్తుంది, నిఖిల్ మాయ పడిచింది, అభయ్ నవీన్ మాయలు పడిస్తుంది. సో నిజంగా నిఖిల్ కి చాలా ఫ్యాన్ బేస్ ఉంది బయట. తను కరెక్ట్ పోరాడతాం కదా, తను విన్నర్ తను. సో టాప్ 2 అన్న టాప్ విన్నర్ తను. సో సోనియా తన నిఖిల్ అడ్డం పెట్టుకొని, మన అభయ్ నవీన్ అడ్డం పెట్టుకొని, పృథ్వీని అడ్డం పెట్టుకొని తను ముందుకు వెళ్ళాలనుకుంటుంది 100%. వీళ్ళు ఈ మాయల నుంచి బయటకు వస్తే తప్ప కానీ వీళ్ళైతే ముందుకు వెళ్ళారని డౌట్ కొట్టింది. సో ఇక్కడైనా గేమ్ మార్చుకుంటారా బాబు, చూడలేకపోతున్నాం. నాకనుకో అయ్యో ఈయన మామూలు సింపతి చేయలేదు. స్టార్టింగ్ లో అమ్మ నా బ్యాక్గ్రౌండ్ తెలుసా, నా ఫ్లాష్ బ్యాక్ తెలుసా అనేది మాట్లాడాడు. సో నీ ఫ్లాష్ బ్యాక్ అంటే ఇప్పుడు నిజంగా యశ్మిన్ ఊరికి హక్ చేసుకుంటున్నాడు. సో అప్పుడు కూడా హక్ చేస్తుంటే నేను ఫ్లాష్ బ్యాక్ బాగాలేదు అందుకోసం హక్ చేసుకుంటా అంటాడేమో మరి. అంటే నామినేషన్ లో కూడా కిరాక్ సీత నామినేట్ చేసాడు. ఏమన్నాడు, విక్టిమ్ కార్డు వాడినేమన్నావు. మరి నువ్వు వాడింది ఏంది, నువ్వు సింపతి కార్డు వాడినావు కదా. సో నిజంగా నువ్వు వాడతానేమో, పక్కన వాడతానేమో, బూత్ నువ్వు మారుతాను నీత. నిజంగా చాలా కొన్ని పాయింట్స్ తప్ప మీతో అన్నిట అన్ఫేర్ అనిపిస్తున్నా. ఒక మన శేఖర్ బాస్ క్లియర్ పడి ఈయన ఏదో మాస్క్ ఆడుతున్నాడు, ఈయన కంప్లీట్ గా ఒక సింపతి గేమ్ ఆడుతున్నాడు ఫీలింగ్ అనిపిస్తుంది. సో ఇంకోటి అబ్బాయి నవీన్ మాట్లాడాలన్నా, అబ్బాయి నాకు ఎందుకంత ఓవర్ యాక్టింగ్ నాకు అర్థం కావట్లేదు. నిన్న సెల్ఫ్ నామినేట్ చేసుకోమని ఎవరిని చేసుకోమని నామినేట్ అంత బల్పా, నీకు బయట ఫ్యాన్స్ ఉన్నారు అంత బల్పా. నేను కూడా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వచ్చాను. నేను అనుకున్నా తనకు ఓటు వేద్దామని అనుకున్నా కానీ సో ఇందులో తను ఎప్పుడు నామినేషన్ రాలేదు. సో నామినేషన్ రానప్పుడు నువ్వు ఆన్లైన్ కాదా, సింపతి కోసం కదా నేను అంటున్నా. నిఖిల్ కి చాలా మంచి ఫ్యాన్ బేస్ తనకు తెలుసు, మనకు తెలుసు. సో అలాంటప్పుడు నిఖిల్ 2 సార్లు వచ్చి సేఫ్ అయిన ఆల్రెడీ. సో అతను ఏం చేయాలి, నిఖిల్ ఆల్రెడీ 2 సార్లు పోయినా నీకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సో నేను ఎట్లా కొద్దిగా నా డౌట్ కాబట్టి నువ్వు ఉండాలన్నాను కానీ సో అట్లీస్ట్ డిపెండ్ అని చేసుకోవాలి కదా, మాట్లాడగలగాలి. సరే సరే నువ్వు నన్ను 2 సార్లు పడ్డావు కాబట్టి సరే నేను పోతాను. ఎందుకంత సింపతి ఏం చేయాలి, అంత ఓరక్ట్ దేనికి అసలు. సో ఈసారి ప్రజలు దయచేసి చెప్తే సింపతితో ఓట్లు వేయకండి. సో అభినవ్ లాస్ట్ సిన్సియర్ వారిని దయచేసి ఇట్లా అంటే సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం మాకు నచ్చలేదు. 2 ఫ్రాంక్ చెప్పాలంటే అభయ్ నవీన్ గురించి చెప్పారు కాబట్టి అడుగుతున్నా. అభయ్ నవీన్ తన సోనియా గురించి చెప్పేటప్పుడు ఈ గేమ్ అసలు గేమే అనే నుంచి బిగ్ బాస్ బయటకు పంపించిన పర్లేదు అంటాడు కదా. సోనియా నిర్ణయం తీసుకున్నప్పుడు సంచలనం చేసినప్పుడు లాస్ట్ గేమ్ ఉంది బెలూన్స్ ఆ గేమ్ లో అంటాడు కదా, లాస్ట్ కి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరి నిర్ణయం అయినా పర్లేదు, ఓకే నాకు నెక్స్ట్ నుంచి గేమే అని చెప్తాడు. మీకు ఎలా అనిపించింది? నిజంగా తన లోపల జెన్యూనిటీ ఉంది, ప్రజలు లైక్ చేస్తారు అన్న. ముందు కూడా చాలా మంచిగా లైక్ చేసిన తనకి కామెడీ సెన్స్ కానీ ప్రజలకు బాగా నచ్చింది, చాలా అట్రాక్ట్ అయ్యాము. కానీ మొన్న నుంచి సోనియా చుట్టూ పట్టాలు తన చుట్టూ తిరగటాల వల్ల ప్రతి ఒక్క ఇబ్బంది అయింది. సోనియాకి ఫేవర్ గా మాట్లాడాలి, సోనియాకి అండగా ఉండటాలు అది ప్రజలకు నచ్చట్లేదు. నువ్వు అన్నా కాదన్నా. సో ఇక్కడ అబ్బాయి నవీన్ గేమ్ మార్చుకోవాలని మనసు కోరుకుంటాను. అంటే బాగుంటది ఎందుకంటే ఇప్పుడు ఆ యక్షిని సినిమా చూసారా మీరు, దాంట్లో ఆమె అల్కాపూరి ప్రవేశానికి అర్హత కోల్పోయింది అన్నమాట. అంటే బయటికి రాదు, ఇంకా అమర్దీప్ లాగా చివరి దాకా ఉంటది యక్షిని. ఈ యష్మి ఆట అయితే బాగా బాగా ఇంకా ఎవరు మారినా గానీ ఈ యష్మి మటుకు మారలేదు. బాగా కామెంట్స్ అయితే నిఖిల్ అయితే దారుణంగా తిడుతుందన్నమాట. నిఖిల్ అయితే ఒక టైంలో అసలు నువ్వు ఎందుకు వస్తావు మధ్యలో, నీకేం అవసరం అనే కాడికి వచ్చింది సిచ్యువేషన్ రాత్రి టాస్క్స్ లో. మణికంఠ రొమాంటికేగా మణికంఠ మట్టికి బాగా ఫ్లడ్ చేస్తున్నాడు యష్మిని. నీకు ప్రతి నామినేషన్ లో నిన్ను పెడతాను నేను ఖచ్చితంగా, అంటే యువర్ మోస్ట్ వెల్కమ్ అంటున్నాడు. ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఈ మణికంఠ మట్టికి ఒక విషయం గమనించాలి, మణికంఠ మరో పల్లవ్ ప్రశాంత్. కాసేపు అటు ఉంటున్నాడు, కాసేపు ఇటు ఉంటున్నాడు. గేమ్ కాడికి వచ్చేసరికేమో సీరియస్ అయిపోతున్నాడు. యష్మిని మట్టికి మరీ దారుణంగా తగులుకున్నారన్నమాట. ఎలా అంటే ప్రేరణ యష్మి ఇప్పుడు మరో అమర్దీప్ చెల్లెలు అక్కలాగా ఉన్నారన్నమాట. బాగా ఇప్పుడు హౌస్ లో కొద్దిగా హీటెడ్ కామెంట్స్ అయితే ఎవరి మీద వస్తున్నాయంటే ఈ యష్మి మీద, ప్రేరణ మీద వస్తున్నాయి. ప్రేరణ కూడా యూజ్లెస్ టాక్ మొత్తం కూడా. అది ఎలా ఉందంటే కొద్దిగా ఆ తొక్క బొక్క అరటి మొక్క అన్నట్టే ఉంది మనవాడు అన్నట్టు. చెప్పు. పర్లేదు, బాగానే ఉంది. రాత్రి నామినేషన్ అయిన తర్వాత కోర్టు కోసం కోర్టు విద్యలు కదా, ఆ కోర్టు కోసం గట్టిగా అయితే ఫైట్ జరిగింది టాస్క్స్ లో. మామూలుగా లేదు. నబీల్ అయితే మామూలుగా ఇవ్వలేదు భయ్య. పృథ్వీకి చుక్కలు కనబడిపోయినాయి అన్నమాట. మనోడు ఇచ్చిన టాస్క్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది పృథ్వీకి. దెబ్బకు బయటకు వచ్చే చాలాసేపు మనుషులు కోలుకోలేకపోయాడు. చాలా ఇంట్రెస్ట్. అన్ఫేర్ మన నైన్కి అది ఖచ్చితంగా అన్ఫేర్ అని చెప్పాలి. అన్ఫేర్ ఎలిమినేషన్ శేఖర్ భాష అది ఎలా అయిందో అన్ఫేర్ నామినేషన్ నైన్కి అది. ఈ వీక్ లో నెక్స్ట్ ఎలిమినేషన్ తర్వాత చెప్తా. ఫస్ట్ ఈ అన్ఫేర్ అనేది దాని గురించి, ఎందుకంటే అక్కడ నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు, ఆ రోజున మీరు ఇద్దరు క్లాన్ చీఫ్ల కింద డిజాల్వ్ అయ్యారు, మీరు అర్హత కోల్పోయారు కాబట్టి మీ ఇద్దరిని షూట్ చేస్తున్నానని ఆ రోజు క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా అదే పాయింట్ ని తీసుకొచ్చి థర్డ్ వీక్ నామినేషన్ లో పెట్టడం అది అన్ఫేర్. అది జెన్యున్ గా అనిపించలేదు నాకు. నైన్కి అది ఒక్కటే జెన్యున్ గా అనిపించలా. కనమదంతా
ఇక పాత కక్షలు పాత గొడవలు ఉన్నాయి కదా. ప్రేరణ గుడ్డు గురించి నా గుడ్డులో నామినేషన్ అది. నాకు ఒక రకంగా చూస్తుంటే దాన్ని అసలు నామినేషనే అనరు. ఎందుకంటే 5 గుడ్లలో 2 గుడ్లు తినేసిందని అలా మాట్లాడడం నాకేం నచ్చలేదు. 2 గుడ్లు తినేసిందని ముందు చెప్పుకోవాలి ప్రేరణ. నువ్వు చెప్పలేదు, అందరితో మాట్లాడలేదు, నువ్వు 2 గుడ్లు ఎలా తినేస్తావని ఆ గుడ్లో టాపిక్ తీసుకొచ్చి ఆ గుడ్లో నామినేషన్ చేయడం నాకేం నచ్చలేదు. నత్తగేమా కూతంతా నత్త గేమ్ లో సోనియా పాకలేకపోయింది అనిపించింది. ఇంకా ప్రేరణ చూస్తే ఆడపులి. అమ్మ ఏం పాకిందిరా నాయన. ఆ పక్కన ఆదిత్యము వీక్, ఈ పక్కనేమో మన సోనియా దద్దమ్మ. ఎక్కువ కవర్ చేసింది ఎవరంటే నిఖిల్ కవర్ చేయకపోతే ప్రేరణ కొట్టుకుపోయేది. క్యాబేజీ బొక్కలో ఉంటది కదా, ఏదే క్యాబేజీ విషయంలో పాపం అక్కడ అనొచ్చా అనకూడదు అంటే సిచ్యువేషన్ క్యారీ అయింది అక్కడ అనేసింది. ఇప్పుడు మొన్న చూసుకున్నట్టే నామినేషన్స్ లో బొక్కలే ఏం చేసుకుంటే చేసుకోరా, నేను ప్రతి నామినేషన్ లో పెడతానని యష్మి అంది. తొక్కలే అని ఈవిడ అంది. బొచ్చులే అని ఇంకొకటి ఆవిడ అంది. ఆవిడ పేరు కూడా బయటకు రావట్లేదు కానీ అది కూడా మరి సెన్సార్ కటింగ్ అయిపోయింది. నా లైవ్ లో అయితే చూసాను, బొచ్చులే అనే మాట కూడా వినపడింది, గుసగుసలు కూడా వినపడింది హౌస్ లో. అవన్నీ కొంచెం మనకి ప్రైవసీ. అవునవును. లాస్ట్ టాస్క్ లో యాక్చువల్ గా టాస్క్ ప్రకారంగా బిగ్ బాస్ ఇచ్చిన దాని ప్రకారంగా చూసుకుంటే అభయోలో గెలిచినట్టు. ఎందుకంటే ఒంటి మీద ఒక బెలూన్ కూడా ఉండకూడదని దాంట్లో క్లియర్ గా రాసి ఉంది. ఇంకొక రకంగా ఆలోచిస్తే నిఖిల్ కూడా గెలిచినట్టే. ఎందుకంటే టాస్క్ ఆపమంది మధ్యలో, ఆయన స్టిక్ ఇరిగిపోయింది, 2 times ఇరిగిపోయింది కాబట్టి దానితో బెలూన్ బ్రేక్ చేయలేడు కాబట్టి ఆపమంది టాస్క్ ని. అప్పుడు ఎవరు కూడా ఆపలేదు కాబట్టి ఇద్దరిదే తప్పు ఉంది కాబట్టి అది ఆ క్లాన్ ఇప్పుడు ఈసారి వచ్చే రేషన్ ని ఇద్దరు సరి సమానంగా పంచుకుంటే బాగుంటదని నా ఒపీనియన్. టై ఇచ్చుకొని సోనియాని యష్మి అయితే మీద పడి పిచ్చకుక్కలా కరిసేసింది, చాలాసేపు కరిసేసింది. సోనియా మట్టికి నేను దీంతో వాగలేనురా బాబు అన్నట్టుగా సైలెంట్ గా ఉంది. ఈవిడ మహారాణి లాగా నుంచొని డెసిషన్స్ ఇచ్చేస్తే సంచాలక కింద మేము పస్తులు ఉండాలా అని ఈవిడైతే ఆర్గ్యుమెంట్ చేస్తుంది హీటెడ్ గా. బిగ్ బాస్ లో లవ్ ట్రాక్ నడుస్తుంది అన్నారు, ఖచ్చితంగా నడుస్తుంది కదా. ఇప్పుడు నత్త గేమ్ లో మన నైనికాను సోనియా గెలవగానే వచ్చి ముద్దెట్టేసాడు. ఈడు ఆతృతేడు నాకేం ఒక్కోసారి అర్థం కాదు. పృథ్వీరాజు డైరెక్ట్ వచ్చి పెట్టేశాడు భయ్య. ఏమనుకోవాలి అసలు ఈ ముద్దులే ఈ అగ్గులే చూస్తుంటే నాకైతే భలే కామెడీ అనిపించింది. వెనక నుంచి ఆడు ముద్దు పెట్టాడు, ఎదర నుంచి ఈడు పెట్టాడు ముద్దు. అంతే ఇక జరిగింది నిన్న ఎపిసోడ్ లో. అంటే మీరు తేడాగా వేయకండి స్వామి, మీకు దండం. అక్కడ తేడాగా పర్లేదు కానీ అంటే ఈడేమో డైరెక్ట్ గా ముద్దు పెట్టాడు మనకు కనబడేలాగా. వాడు వెనక నుంచి మెడకాయ పట్టుకుని ముద్దు పెట్టాడు. వాడేమో ఓదార్పు యాత్రలో ముద్దు పెట్టాడు పృథ్వీ గాడు. ఎవరిని సోనియా ఈ పిల్లని సీతనే. వీళ్ళ గ్యాప్ దొరికితే ముద్దులు పెడతాకే కాసు కూర్చున్నట్టున్నారు. మంచి కరువులో ఉన్నారు కాటరాజులు. ఇంకా ఏదైనా అనుకోవచ్చు ఇక మనం.